హలో గైస్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 6:30 అవుతుంది. అందరూ వెళ్ళిపోయారు. నేనే లాస్ట్లో రెడీ అయ్యాను, లేట్గా లేసాను. సో ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. కూరకి వెళ్తున్నాం కాబట్టి చల్లగా ఉంటుందని జాకెట్ కూడా తీసుకుని వెళ్తాను. ఇలా వెళ్తే అయిపోతాను. ఇప్పుడు అందరూ ఎక్కేస్తున్నారు ఇక్కడ బస్సులో. ఇంకా మనం కూడా వెళ్ళిపోదాం. చలో. ఇంకా చాలామంది వెళ్ళలేదు, యాక్చువల్లీ ఇక్కడే ఉన్నారు. మనం వెళ్ళి ఈలోగా సీట్ రిజర్వ్ చేసుకున్నాం, లేకపోతే మళ్ళీ మంచి సీట్ దొరకదు. మళ్ళీ నెక్స్ట్ 3 hours వరకు ఇరుగ్గా కూర్చోవాలి. హాయ్ గాయ్స్, కళ్ళజోడు పెట్టావేంట్రా? హాయ్ గాయ్స్, చూపించండి రా, ఎన్నిసార్లు చూపించండి రా. నేనే లేట్ అనుకున్నాగానే ఇంకా చాలామంది రాలేదు. బస్ డోరే ఇప్పుడు ఓపెన్ చేశారు. ఇదిగోండి అందరూ ఇక్కడ నుంచున్నారు. ఇంకా డ్రైవర్ రాలేదు కాబట్టి డ్రైవర్ రాగానే మళ్ళీ అందరూ ఎక్కేస్తారు ఒకేసారి. ఇప్పుడు అందరం డైరెక్ట్ కూర్కి వెళ్తున్నాం. మైసూర్ నుంచి మధ్యలో బ్రేక్ఫాస్ట్ కోసం దిగుతాం. దాని తర్వాత వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం టాప్ ఇన్ టౌన్ అనే రెస్టారెంట్కి వచ్చాం కూర్గ్లో. ఇక్కడ మొత్తం మనోళ్ళే ఉన్నారు. మేమందరం దోశ ఆర్డర్ ఇచ్చుకున్నాం. రావడానికి చాలా టైం పట్టింది. మొత్తం హోటల్ అంతా ఒకేసారి ఫుల్ అయిపోయింది కాబట్టి టేస్ట్ అయితే ఓకే అనిపించింది. ఇంకా తెలుసుగా మనం టీ పిచ్చోళ్ళం కాబట్టి టీ అయితే ఆర్డర్ ఇచ్చాం బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే. ఇప్పుడు మేము వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాం. ఇది పార్కింగ్ మాత్రమే. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు నడవాలి కిందకి. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, చాలా బాగుంది. ఇప్పుడు మేము నడుచుకుంటూ వెళ్తున్నాం కిందకి 2 కిలోమీటర్లు. ఇక్కడ మీకు బోర్డు కనిపిస్తుంది కదా, వెల్కమ్ టు అబ్బై ఫాల్స్ అని. అక్కడికి మేము వెళ్ళేది. సార్ మీరు మేడమా అని అడుగుదాం అనుకున్నా. లోపలికి వచ్చాక కూడా ఇంకో కిలోమీటర్ నడవాలంట కిందకి. ఇక్కడ సౌండ్లు చూడండి ఎలా వస్తుందో. మొత్తానికి 3 కిలోమీటర్ల తర్వాత మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ రాగానే ఇంకా సడన్గా వర్షం స్టార్ట్ అయింది. ఇంకా దాని పక్కనే ఒక షెడ్ హౌస్లా ఉంటుంది. సో ఇంకా అందరం దాని లోపలికి వెళ్ళిపోయి నుంచున్నాం ఇంకా వర్షం ఆగే వరకు. ఇంకా ఎంతసేపు అయినా వర్షం ఆగట్లేదని మేమైతే ఫొటోస్ దిగి ఇంకా బస్ దగ్గరికి బయలుదేరిపోయాం. ఇక్కడ చూడండి ఎంత తడిగా ఉందో. కొంచెం స్లిప్ అయితే జారుకుంటూ మళ్ళీ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇంకా మళ్ళీ 2 కిలోమీటర్లు పైకి వెళ్ళడం మా వల్ల కాదని జీప్ మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మనం బస్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం మళ్ళీ లంచ్ చేయడానికి కొండ కిందకి వెళ్ళాలి. మళ్ళీ అదే రెస్టారెంట్ దగ్గరికి వచ్చాం. కానీ మాకు పొద్దున అంతగా టేస్ట్ నచ్చలేదని పక్కనే దొన్నె బిర్యానీ హౌస్ అని ఒక రెస్టారెంట్ ఉండింది, అక్కడికి వెళ్ళాం లంచ్ చేయడానికి.
ఇక్కడ చికెన్ దొన్నె బిర్యానీ చాలా ఫేమస్ అనమాట. అందరూ అదే ఆర్డర్ ఇచ్చుకున్నారు. నాకైతే జన్మాష్టమి అని నేను వెజ్ తింటాను, సో నేను జీరా రైస్ దాల్ ఆర్డర్ ఇచ్చుకున్నా. నార్మల్గా ఎలా ఉంటాను అందరికీ తెలుసు. ఇదిగో నార్మల్గా ఇలా ఉంటాడు అనమాట. ఫోటోనే వీడియో. హాయ్ హాయ్ హాయ్. ప్రతిసారి దీనింటి ఏమిట్రా? నెక్స్ట్ మేము నిసర్గదమా అని పార్క్ ఉండింది కూర్గ్లోనే, అక్కడికి వెళ్ళాము. ఇక్కడ కూడా టికెట్ తీసుకోవాలి. టికెట్ ప్రైస్ ఎంతో మర్చిపోయాను నేను, నాకు గుర్తులేదు. లోపలికి వెళ్ళడానికి ముందు బ్రిడ్జ్ ఉంది. ఇక్కడ అంతా నీళ్ళు కనిపిస్తుంది కదా, ఇదంతా కావేరీ రివర్ కింద. అడ్వెంచర్ పార్క్, డీర్ పార్క్, బోటింగ్ రెస్టింగ్ ఏరియా, కాటేజెస్, అంతే. సూనికుంటదంటే గింత ఉంటదేమో జాగా, గిన్నె ఉంటది చూడొచ్చు అనుకున్నా. అదేదో మూడు ఎక్కడ దూరం ఉన్నది. పిలు 3 బ్లాగ్ తీస్తాడు మొత్తం వచ్చేస్తుంది. మరి మొత్తం నువ్వేరా వాడు చెప్తున్నాడు మొత్తం వీడియో వస్తాను అంటే వాడు తీమని. అమ్మా అది ఇంకా రావే. చూద్దాం. 60 రూపాయలు కట్టినాను. ఇప్పుడు ఒక ఫోటో దిగుదాం అని ప్లాన్ చేస్తున్నాం ఈ స్టెప్స్ మీద. సంతానం అద్దాలు పెట్టుకున్నాడు. నువ్వు పాను అద్దాలు పెట్టుకురా. సంతానం ప్లీజ్. ఇంకా లోపలైతే అంతా తిరిగేసాం. ఇప్పుడు బయటికి వెళ్ళి ఏముందో చూడాలి. ఇక్కడ 12D సినిమాస్ అని, స్కేరీ హౌస్ అని ఏవేవో ఉన్నాయి. మేమైతే మిర్రర్ మేజ్కి వెళ్దాం అనుకున్నాం. సో ముందు లోపలికి వెళ్ళే ముందు గ్లౌస్ ఇచ్చారు. యాందిరయ్యా యాన్ చేస్తున్నా? ఆల్మోస్ట్ 20 minutes లోపలే ఉన్నాం. ఇంకా అతనే వచ్చి డోర్ తీసేసరికి మాకు బయటకు వే కనిపించింది. అప్పుడు ఇంకా అందరం టైర్డ్ అయిపోయాం. మళ్ళీ రాత్రి డీజే నైట్ ఉంది కాబట్టి అక్కడ ఎనర్జీ కోసం రిఫ్రెష్ అవ్వడానికి అందరం టీ తీసుకున్నాం. ఇక్కడ యాక్చువల్లీ టీ నాకు చాలా బాగా నచ్చింది.
అలా డీజే నైట్ ఒక 40 to 50 minutes వరకు జరిగింది. నేను అక్కడక్కడ కొంచెమే రికార్డ్ చేశాను. మిగతా టైం అంతా మన వాళ్ళు ఎక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి డ్యాన్స్ చేస్తాం. ఇంత జరిగినా సరే మన వాళ్ళు ఏమాత్రం టైర్డ్ అవ్వలేదు. మళ్ళీ హోటల్కి వెళ్ళే దారిలో ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం. ఇంకా డిన్నర్ కోసం మహారాజా అని రెస్టారెంట్ దగ్గర దిగాం. అప్పటికే అందరూ ఫుల్ ఆకలితో ఉన్నారు. అక్కడ సేమ్ మధ్యాహ్నం లాగే మళ్ళీ అందరు చికెన్ ఆర్డర్ ఇచ్చుకున్నారు. నేను తిన్నాను కాబట్టి నేనేమో మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా డిన్నర్ అయిపోయాక మళ్ళీ అందరం బస్సు ఎక్కేసి మైసూర్లో హోటల్కి వెళ్ళిపోయాం. ఇంకా హోటల్కి వచ్చి అందరం ఫ్రెష్ అయిపోయాం. అందరం టైర్డ్ అయిపోయాం. ఇంకా నేను కూడా పడుకుంటాను. నేను మిమ్మల్ని రేపు కలుస్తాను. ఇదిగోండి ఇంకా అందరూ టైర్డ్ అయిపోయి పడుకుని పోయారు. ఇంకా నేను కూడా పడుకుంటాను. నాకు ఇక్కడ ప్లేస్ ఉంచారు పడుకోవడానికి. సో ఈరోజు అయితే మేము వండర్లా వెళ్తున్నాం. ఇప్పుడైతే చెక్అవుట్ చేస్తున్నాం. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఒకటి రెడీ అవుతున్నాడు. ఇప్పుడు నేను కూడా ఇంకా సూట్ కేసు తీసుకుని కిందకి వెళ్ళిపోతాను. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. సో నేను మీకు దారిలో చూపిస్తాను. అక్కడికి వెళ్ళాక ఏమేమి చేస్తాను చూపిస్తాను. చలో. ఈ 4 days ట్రిప్లో ఈ హోటల్లో ఉండడం మాకు 3rd day ఇది. ఇంకా ఈరోజు చెక్అవుట్ చేస్తున్నాం మైసూర్ నుంచి. క్లైమేట్ చూస్తే ఫుల్ మబ్బుగా ఉంది. వర్షం పడేలా ఉంది. కానీ వర్షం పడకూడదు. మేము వండర్లాకి వెళ్తున్నాం కాబట్టి చూద్దాం. మళ్ళీ ఏం లేదు, బ్రేక్ఫాస్ట్ కోసం గురు అని హోటల్ దగ్గర ఆగాం. మేము మళ్ళీ దోశ తీసుకున్నాం. కానీ ఇక్కడ ఇడ్లీ ఫేమస్ అంట. ఇడ్లీ చూడండి ఎంత పెద్దగా ఉందో ఇక్కడ. ఇంకా టీ అయితే కంపల్సరీ మనకి తెలుసు మీకు. టికెట్స్ తీసుకున్నాం వండర్లాది. ఇప్పుడే జస్ట్ వండర్లా దగ్గరకు వచ్చాం. ఇంకా లోపలికి వెళ్ళలేదు. ఇది బయట నుంచి. వండర్లాలో వాటర్ గేమ్స్ కోసం నైలాన్ క్లాత్సే వాడాలి. అవన్నీ వండర్లా లోపలే అమ్ముతారు. ఒక్కొక్క పేరు వచ్చేసి 300 ఎంతో పడింది. ఇంకా అందరూ అక్కడే తీయేసుకున్నాం. నేను కూడా తీయేసుకున్నా. ఒక టీ షర్ట్ షార్ట్. ఇంకా వండర్లా లోపలికి అయితే వచ్చేసాం. ఇక్కడ డ్రెస్ చేంజింగ్ రూమ్స్లో బ్యాగ్ పెట్టేసి ఫస్ట్ నార్మల్ రైడ్స్కి వెళ్ళాలి. కంపల్సరీ కాదు, మేము అలా ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడ లాకర్ కోసం 350 కట్టాలి. కట్టిన తర్వాత ఇలా వాచ్ లాగా ఇస్తారు లాకర్ ఓపెన్ చేయడానికి, కీ లాగా. ఇలా మనకి ఇచ్చిన లాకర్ దగ్గరికి వెళ్ళి సెన్సార్ దగ్గర పెడితే ఓపెన్ అయిపోద్ది. ప్రస్తుతానికి బ్యాగులు మాత్రం పెట్టేసి ఫస్ట్ వాటర్ రైడ్స్ కాకుండా నార్మల్ రైడ్స్కి వెళ్దాం అనుకున్నాం. ఇంకా మ్యాప్ తీసుకుని ఎక్కడెక్కడికి ఎలా గట్ట చూసుకుంటూ వెళ్తుంటూ ఉన్నాం. ఫస్ట్ స్టార్టింగ్లోనే కింగ్ ఆఫ్ ఆల్ రైడ్స్ రోలర్ కోస్టర్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఇక్కడ చూడండి లైన్లో నుంచి బోర్ కొట్టి ఏం చేయాలో తెలియక మొత్తం గోడ మీద రాసి పెట్టేస్తున్నారు. విక్రమ్ ఇంకా ఇప్పుడు మా టర్న్ వచ్చేసింది. కూర్చునే ముందు మన బిలాంగింగ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఈ వీడియో వచ్చేసి నా ఫోన్తో రికార్డ్ చేయలేదు. అక్కడే గోప్రోతో రికార్డ్ చేసుకోవచ్చు వాళ్ళకి డబ్బులు కట్టి. వాడు చూడు ఇది కదిలే లోపే చచ్చిపెట్టేట్టున్నాడు. దేవుడు పైనే భారం వేశాం. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్.
సరే 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 పాపం దడుచుకున్నట్టున్నాడు పిరికేదవా. బ్రో పిక్చర్ ప్యాక్ అయిపోయింది బ్రో. కింద కింద కింది పోయినాయి. ప్రాక్టిక్ మైండ్ పోతుంది పైన. అసలు ప్రతి సీన్ ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. వినయ్ ఇంకా అలాగే చాలా రైడ్స్కి వెళ్ళాం, కానీ అవన్నీ చూపిస్తే మీకు బోర్ కొడదు కాబట్టి చూపించట్లేదు. ఇంకా దాని తర్వాత వాటర్ రైడ్స్కి రెడీ అయిపోయాం మేమందరం, ఇందాక తీసుకున్న నైలాన్ క్లాత్ చేసుకుని. ఇంకా ఇప్పుడు ఆబ్వియస్లీ నేను వాటర్ రైడ్స్ మీకు చూపించలేను, ఎందుకంటే ఫోన్ తీసుకుని వెళ్ళాను కాబట్టి వాటర్ లోపలికి. దాని తర్వాత మళ్ళీ నార్మల్ రైడ్స్కి వెళ్ళినప్పుడు చూపిస్తాను. మొత్తం వాటర్ రైడ్స్ అన్నీ అయిపోయినాయి ఆల్మోస్ట్. మీకు నేను మొన్న వాటర్ పార్క్లో చూపించాను కదా, సేమ్ అలాగే ఉన్నాయి చాలా. ఇవి ఇప్పుడు అక్కడ ఫ్లాష్ టవర్కి వెళ్దాం అన్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. నేను వెళ్తున్నాను ఇప్పుడే రెడీ అయ్యి మొత్తం డ్రెస్ మార్చుకుని. సో చలో అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తాను. ఇదే ఎక్కాం దాని తర్వాత. కానీ అన్ఫార్చునేట్లీ మేము అటు సైడ్ ఉన్నాం కాబట్టి మీకు కనిపించట్లేదు, కానీ ఏరో మార్క్స్ పెట్టి చూపిస్తాను మీకు. నేనైతే కళ్ళు మూసాను. వీడు కళ్ళు తిరుగురు అంటే నేను వెళ్తుంది ఇయ్యా తెలుసా, 1000 రూపాయలు ఇస్తాం లేరా. నెక్స్ట్ ఐటమ్ వేవ్ రైడర్ దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు దాకా అన్ని కూర్చొని చేసాం, ఇది నుంచొని చేయాలి. ప్రస్తుతానికి మనం బిలాగింగ్స్ అయితే పెట్టేసుకోం. ఈ రైడ్ వీడియోలో మేము డార్క్గా కనిపిస్తున్నాం కాబట్టి ఒకసారి పాజ్ చేసి మీకు ఏరో మార్క్స్తో చూపిస్తాం. టైం ఎంత అయింది? 5:45 కల్లా క్లోజ్ అన్నాడు కదా అది. చాలా తొందరగా స్కై వీల్ దగ్గరికి వెళ్ళాలి. ఇది కూడా క్లోజ్ అంట. అడుగు, జనాలు లేరు కదరా. పదా ఇంకా ఏముంది, అయిపోయింది. ఇంకా మొత్తం వాటర్ రైడ్స్ అన్నీ తిరిగేసారు. నువ్వు తిరిగా అన్నీ స్లైడ్స్ వెళ్ళాం, ఆ బోట్ దానికి వెళ్ళాం. మమ్మల్ని సపరేట్గా పిలిచాడు లోపలికి. దానికి ఏది అదే ట్రైన్ దానికి. ఇంకా రైడ్స్కి టైం అయిపోయింది, అందరం బయటకు వెళ్ళి ఏదో ఒకటి తినాలి. వండర్లా లోపలే ఉంటాయి చాలా తినడానికి. మధ్యాహ్నం ఎవరు లంచ్ లేదు, అందుకే ఇక్కడ ఏదో ఒకటి తినాల్సి వస్తుంది. కూర్చున్నా సప్పట్లో కొట్టింది. వీడు పట్టుకెళ్ళా, వాడిని పట్టుకెళ్ళాడు రా. వీడిని పట్టుకెళ్ళాడు. ఇంతసేపు ఆడుకున్నా. అయ్యో ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. షేక్ 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 ఆడిస్తాను రా. ఏదో తేడాగా ఉందేంటి? రావు గారు మీకు తెలియదే ఉంది, మీరు కానీ సార్. మీరు కూడా కానివ్వండి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇది మా వాడికి లోపల వండర్లాలో ఒక గేమ్ ఆడినందుకు గిఫ్ట్గా ఇచ్చారంట. నెక్స్ట్ డెస్టినేషన్ బెంగళూరు. ఈ నైట్ బెంగళూరులో మేము ఈ హోటల్లోనే ఉండబోతున్నాం. ఈ హోటల్ పేరు వచ్చేసి జేపీ కార్డియల్ బిజినెస్ హోటల్. పదండి లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయిపోదాం. ఇప్పుడు కూడా మళ్ళీ అందరూ వెయిట్ చేయాలి. ఫ్యాకల్టీస్ వచ్చి లిస్ట్ బట్టి అందరికీ రూమ్స్ అసైన్ చేస్తారు. ఇప్పుడు మాతో పాటు ఇంకో ఎవరో స్కూల్ వాళ్ళు కూడా ట్రిప్కి వచ్చినట్టున్నారు. చాలామంది వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు కింద. కానీ మేము అంతగా వెయిట్ చేయక్కర్లేదు, మాకు ఫస్టే రూమ్ అసైన్ చేశారు. ఎందుకో పార్ట్ 1లో చెప్పాను కదా. ఈ రోజుకి ఇదే మన రూమ్ 2201.
ఇప్పుడే జస్ట్ హోటల్ రూమ్కి వచ్చాం. ఇప్పుడు అందరూ ఫుల్ టైర్డ్ అయిపోయారు. పొద్దున్న నుంచి ఫుల్ వండర్లాలోనే ఉన్నాం. ఇప్పుడు అందరు ఫ్రెష్ అప్ అయిపోయాక డిన్నర్ చేయాలి. డిన్నర్ వచ్చిన తర్వాత మీకు నేను రూమ్ టూర్ చూపిస్తాను. ఇక్కడ మన హోటల్ ఉంది కదా, దీనికి ఎదురుగానే ఎంపైర్ అని ఒక హోటల్ ఉంది. ఈరోజు డిన్నర్ మేము ఇక్కడే చేయబోతున్నాం. నా వ్లాగ్స్ ముందుగట్ట మీరు చూస్తుంటే మీకు తెలిసే ఉంటుంది. నాకు ఎక్కడికి వెళ్ళినా డిన్నర్కి ఫస్ట్ సూప్ అయితే కావాలి. దాని తర్వాత స్టార్టర్స్కి చిల్లీ చికెన్ చెప్పుకున్నాం. దాని తర్వాత ఆబ్వియస్లీ మెయిన్ కోర్స్ కోసం చికెన్ బిర్యానీ తీసుకున్నాం అందరం. అండ్ బిర్యానీ ఉంటే కోక్ కూడా ఆబ్వియస్లీ. ఇంకా డిన్నర్ అయితే ఇక్కడ మాకు బాగా నచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ రోడ్ అంతా ఎంత ఖాళీగా ఉందో. ఇందాక మీకు చూపించినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మేము ఇంకా మళ్ళీ పడుకోపోతున్నాం. మళ్ళీ రేపు బెంగళూరులో ఎక్కడెక్కడికి వెళ్తానో కూడా చూపిస్తాను. ప్రస్తుతానికైతే గుడ్ నైట్. The next morning. హలో గైస్, ఇప్పుడు టైం 6:30 అవుతుంది. ఇంకా అందరు పడుకునే ఉన్నారు, ఇంకా ఎవరు లేగలేదు. ఇప్పుడు ఫస్ట్ నేను రెడీ అయిపోయి ఒక్కొక్కరిని లేపుతాను. ఇప్పుడు ఇంకా 8:30 అయింది, మేము బయలుదేరుతున్నాం. ఇంకా పక్కనే వైభవ్ దర్శిని అని ఒక హోటల్ ఉండింది. ఇక్కడ టిఫిన్ చేయడానికి వచ్చాం. ఇక్కడ చాలామంది ఇడ్లీ వడ తీసుకుంటున్నారని మేము అదే తీసుకున్నాం. ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత మనకి టీ కావాలి కాబట్టి టీ తాగేసి ఇంకా డైరెక్ట్గా ఈరోజు ట్రిప్ స్టార్ట్ చేయడానికి బస్ ఎక్కేసి బెంగళూరు అంటే ట్రాఫిక్ అంటే బెంగళూరు అని మనందరికీ తెలుసు. ఇక్కడ ఎక్కడ చూసినా ట్రాఫిక్ ఉంటూనే ఉంది మాకు ఆపోజిట్ సైడ్లో. ఇప్పుడే ఈ గోడౌన్ దగ్గరకు వచ్చాం. బెంగళూరులో క్లైమేట్ చాలా బాగుంటుంది అంటారు, కానీ ఇప్పుడు చాలా ఎండగా ఉంది. నా మొహం చూస్తేనే మీకు తెలిసినట్టుంది. ఫస్ట్ ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇండస్ట్రియల్ విజిట్ కాబట్టి ప్రాజెక్ట్ డెమాన్స్ట్రేషన్ కోసం వచ్చాం. ఇక్కడ ఎవరి ప్రాజెక్ట్స్ వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా దాని తర్వాత డైరెక్ట్గా అందరం కలిసి లూలు హైపర్ మార్కెట్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఇప్పటివరకు నేను లూలు మాల్ దుబాయ్లో వెళ్ళాను అండ్ హైదరాబాద్లో కూడా వెళ్ళాను, కానీ వాటికి కంపేర్ చేస్తే బెంగళూరులో చాలా డిఫరెంట్గా ఉండింది. ఇంకా అందరికి ఆకలేస్తుందని డైరెక్ట్ ఫుడ్ కోర్ట్ దగ్గరికి వెళ్ళిపోయాం లంచ్ కోసం. అక్కడికి వెళ్ళాక అమృత్సరి ఎక్స్ప్రెస్ అని ఒక హోటల్ కనపడింది. ఈరోజు సాటర్డే అనమాట. నేను సాటర్డే రోజు వెజ్జే తింటాను, సో ఇప్పుడైతే నేను వెజ్ బిర్యానీ తీసుకున్నాను. ఇంకా లంచ్ చేసిన కొంచెంసేపు తర్వాత మెక్డానల్డ్స్ నుంచి కూడా తెచ్చుకున్నాం కొన్ని. బిల్ ఏమైనా చేయాలి అవసరం లేదు అనేది, అవసరం లేదు ఏది కావాలంటే తీసుకోవచ్చండి. అయితే ఇంకా మాల్ అంతా ఒకసారి అలా తిరిగేసి ఇంకా మాల్ ముందుకు వచ్చి కూర్చోడానికి ఉంటే అక్కడ కూర్చున్నాం అందరం. ఇక్కడ పాప వాడు చూసుకోలేదేమో, మొత్తం స్క్రీన్ డెస్క్టాపే షేర్ చేసి ఉంచాడు. 2 గంటల వరకు ఇలాగే ఉండింది. జయచంద్ర గారు ఉమా నోట్లో పెట్టినట్టు అన్న సారీ అన్న అంటే సార్ ఇంకా మధ్యాహ్నం చాలా తినేసాం కాబట్టి ఈవినింగ్ జస్ట్ అలా జ్యూస్ తాగేసాం. ఇంకా బెంగళూరు వచ్చి అయితే మేము చేసింది అయితే ఇదే, ఓన్లీ 1 డే ఉండింది కాబట్టి పెద్దగా ఏం చేయలేదు. ఇంకా మళ్ళీ బస్ ఎక్కేసి మేమైతే రైల్వే స్టేషన్కి బయలుదేరిపోయాం. ఇప్పుడు మేము బెంగళూరు కేఎస్ఆర్ స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మేము ప్లాట్ఫామ్కి ఇలాగే వెళ్ళిపోతున్నాం, గేట్ లోపల నుంచి వెళ్ళకుండా. మాకైతే S4 కోచ్ వచ్చింది. ఇప్పుడైతే మేము ట్రైన్ ఎక్కేసి మళ్ళీ చెన్నైకి బయలుదేరిపోతున్నాం. అసలు ఈ 5 రోజుల ట్రిప్ ఎలా అయిపోయిందో కూడా తెలియలేదు, చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఈ మెమరీస్ అంతా ఈ వ్లాగ్లో రికార్డ్ చేసి పోస్ట్ చేస్తున్నాను. మళ్ళీ ఇలాంటి ట్రిప్ ఉంటుందా, దానికి నేను వెళ్తానా లేదా కూడా తెలీదు. సో కర్ణాటకకి ఇలాంటి మెమరీస్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుని బాయ్ చెప్పుకుంటున్నా. ఇంకా ఇప్పుడు కూడా రాత్రి అంతా ఎవరు పడుకోలేదు, మామూలుగా అందరు కలిసి కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇంకా మేము మళ్ళీ చెన్నై సెంట్రల్లో ఎర్లీ మార్నింగ్ 4-5 ఆ టైంకి దిగాం. అందరూ ఫుల్ టైర్డ్ అయిపోయి పడుకున్నారు, ఎవరికి సరిగ్గా నిద్రలేదు.
మేమైతే ఇంకా టైర్డ్ అవ్వలేదు, సరదాగా అలా మామూలుగా వెళ్తున్నంతసేపు మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇంకా మొత్తానికి ఫ్రెండ్స్తో ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మా రూమ్ దగ్గరకు ఉన్న స్టేషన్కి అయితే వచ్చేసాం. మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నేను మిమ్మల్ని నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. చలో బాయ్, జై హింద్. థ్యాంక్ యూ.